గుడ్. సో సీత, Mhm. వాట్ ఇస్ ఇట్ అండి? Sita ante as name suggests, she is the hero always. ఓకే. Okay. So it's a mobile app available in iOS and Android. Mhm. అంటే బేసికలీ ఐ థాట్ విమెన్ హ్యాస్ లాడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ దెన్ వాళ్ళకి చాలా మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా, సో దే విల్ హ్యావ్ సమ్ సర్వీస్ టు ఆఫర్ ఆర్ సమ్ ప్రోడక్ట్ టు ఆఫర్ ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రీనియర్. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలనిపించింది. సో సీత యాప్ ద్వారా దే కెన్ యాక్చువల్లీ షో కేస్ దేర్ స్కిల్, సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ అండ్ కెన్ గెట్ లీడ్స్ అవుట్ ఆఫ్ ది ఓకే. పీపుల్. సీత యాప్ పెట్టిన తర్వాత అబ్రివేషన్ వచ్చిందా? అబ్రివేషన్ వచ్చిన తర్వాత సీత అని వచ్చిందా అండి? బికాస్ ఇట్స్ అంటే అందరికి చాలా క్లోజ్ అన్నమాట. అంతా విని విని మనం పురాణాలు అవన్నీ దేవాలయాలు పూజలు ఇవి చేసుకుంటాము అండ్ ఆడవాళ్ళకి చాలా క్లోజ్ కూడా. సో అందుకని క్యూరియాసిటీ అన్నమాట. ఇట్స్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ సీత పేరు పెట్టిన తర్వాతనే ఫుల్ ఫామ్ వచ్చింది. అంటే ఐ డోంట్ వాంట్ it to make it to a certain religion or something, but I feel Sita has some resilience in her, in that name, and that resilience is there in every woman. It's in you, it's in me, it's in every woman we meet regardless of the religion. So then I thought that is the appropriate name అనిపించింది. అండ్ ఆల్సో మేము యుఎస్ లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు జస్ట్ ఇమాజిన్ ద నేమ్ లైక్ యు నో calling all the foreigners, Sita app, download the Sita app కదా. అండ్ దెన్ ఆ నేమ్ కున్న వాల్యూ ఇంకా పెరుగుతుంది. అండ్ దెన్ దట్ టు ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ అనే ఒక చిన్న ఆశ. ఓకే, నైస్. సో ఇది అందరికి ఎలా యూస్ఫుల్ అవుతుంది? I'll tell you. ఇప్పుడు చాలా మంది ఏదో చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే దే వాంటెడ్ టు బి ఆంటర్ప్రీనియర్ బట్ దే డోంట్ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ సచ్. ఈవెన్ ఉన్నా కూడా ఒక ప్లాట్ఫామ్ సరిపోదు, రైట్? సో నాకు ఒక ప్రోడక్ట్ ఉంటుంది, నేను జ్యువెలరీ చేస్తాను, ఆర్ నేను పెయింటింగ్ వేస్తాను, ఆర్ నేను లైక్ ఐ హ్యావ్ సమ్ శారీస్, లైక్ నా కమ్యూనిటీ వరకు, నా నైబర్హుడ్ వరకు తెలిసే అవకాశం ఉంది. ఆర్ నా ఫ్రెండ్స్, ఆర్ యూ క్రియేట్ సమ్ వాట్సాప్ గ్రూప్స్, ఆర్ certain other social media platforms are there, but I feel it is reaching the limited audience. But imagine you have a portal which is available in different countries, and then it's available all over India, and anyone can just go through, directly contact you, and then buy that product. I feel that is a good option, right, for the people to sell their products, or to let the world know వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి. అట్ ద సేమ్ టైం మీరు ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కానీ మీరు మ్యాథ్ ట్యూషన్ తీసుకోవచ్చు, ఆర్ డాన్స్ ట్యూషన్ తీసుకోవచ్చు, ఆర్ మీరు పెయింటింగ్ నేర్పించవచ్చు, ఆర్ మీరు సమ్మర్ క్లాసెస్ తీసుకోవచ్చు, ఆర్ మీరు యుఎస్ ఆడియన్స్ కూడా టీచ్ చేయగలగచ్చు, రైట్? సో ఇట్ ఈస్ సర్వీసెస్. సో దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా. లైక్ దే కెన్ లిస్ట్ దేర్ సర్వీసెస్ అండ్ దే కెన్ కస్టమర్స్ కెన్ కమ్ టు దెమ్, కాంటాక్ట్ దెమ్, వాళ్ళకి కావాల్సిన టైంలో, వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్పుట్స్లో. ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. సో వాట్ డూ యూ థింక్? యూ షుడ్ టెల్ మీ. ఐ థింక్ ఇట్స్ అ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్ అని నేను చెప్పగలను.